ప్రొడ్యూసర్ సెక్టార్. అయితే నిన్న ఎమర్జెన్సీ మీటింగ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ ఎమర్జెన్సీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మాట్లాడే విధానం చూస్తే చాలా అంటే ఆశ్చర్యకరమైన విషయాలు నిన్న వినడం జరిగింది. ఒక కమిటీ ప్రెసిడెంట్ ఉండి కూడా, సెక్రటరీలు ఉండి కూడా మాకు తెలియకుండా జరుగుతుంది అంటే ఇంకెవరిని అడగాలి? అసలు ఈ నిర్మాతల మండలిలోని డబ్బు కమిటీ వాళ్ళే మాకు తెలియదంటే హూ ఇస్ ద రెస్పాన్స్? అసలు వాళ్ళు మాటల్లోనే మాకు తెలియకుండా జరుగుతుంది అంటున్నారు. మరి ఎవరికి తెలిసి జరుగుతుంది? ఎవరు దీని వెనక ఉన్న పూర్తి వివరాలు ఏంది అని అడిగితే మాత్రం నిన్న సమాధానం లేదు. ఇది అంతా ఈ నిర్మాతలంతా ఎక్కడ అడుగుతారనో అనవసరమైన విషయాలు తీసి గందరగోళం సృష్టించి నిన్న మీటింగ్ని క్లోజ్ చేయడం జరిగింది. అంటే 5 నిమిషాలు కూడా మీటింగ్ జరగకుండా అనవసరమైన విషయాలు రెచ్చగొట్టేసి అసలు విషయాన్ని పక్కన పెట్టేసి మీటింగ్ క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి. ఇలా వీళ్ళు గతంలో అలా చేస్తున్నారు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. వీళ్ళని అడగడానికి ఎవరు? అసలు ఏంటి ఇంత డబ్బు, కోట్ల రూపాయలు? నిన్న ఒక సమస్య వచ్చింది, మూవీ టవర్స్లో 2.5 కోట్లు పెట్టాము అని. ఇప్పుడు సమాధానం అడిగితే మళ్ళీ ఇస్తామండి రిటర్న్ అంటున్నారు. అంటే ఇది ఏదో చిన్న పిల్లల వ్యవహారం లాగుంది. ఇంత పెద్ద నిర్మాతలు ఒక 50 కోట్లు 50-60 కోట్లు పెట్టి సినిమాలు తీసి నిర్మాతలు ఉండే ఇంత పెద్ద నిర్మాతల మండలిలో మాట్లాడే విధానం ఓ చిన్న గల్లీలోని చిన్న సొసైటీస్ వాళ్ళు కూడా ఇలా మాట్లాడుకోరు. అలాంటి పద్ధతిలో ఈరోజు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉందంటే చాలా ఘోరంగా ఉంది. నిన్న జరిగిన మీటింగ్ కానీ, ఈ మధ్యన జరిగిన స్కామ్ కానీ, 2003 నుంచి స్కామ్ జరుగుతుందని నిన్న ప్రెసిడెంట్ చెప్తున్నాడు. అందరు సభ్యులు అడిగారు మీరు ఎప్పటి నుంచి ఉన్నారంటే ఆయన 5 సంవత్సరాలుగా ప్రెసిడెంట్ ఉన్నాడు, 5 సంవత్సరాలు సెక్రటరీ అక్కడే ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి స్కామ్ జరుగుతుంది వాళ్ళే చెప్తున్నారు. అంటే తెలిసి చేయంది మాత్రం ఇది జరగదండి. ఇది అందరి హస్తం ఉంటుంది. వాళ్ళ హస్తం లేకుండా స్కామ్ జరిగింది ఏదో ఒక ఎంప్లాయీ మీద నెట్టాలనో ఇంకోళ్ళ మీద నెట్టాలంటే అయ్యేది కాదు. ఇది ప్రధానంగా మెయిన్ పర్సన్స్ యొక్క హస్తం ఉంది అనేది నిన్నటి స్కామ్ ఆడిట్లో బయటపడ్డది. ఇంకా ఆడిటింగ్ చేస్తున్నారంట. ఆడిట్లో నిన్న చెప్పిన వరకే పాతది 47 లక్షలు అంటున్నారు, కానీ వాళ్ళ మాటల్లోనే నిన్న 70 అంటున్నారు, వాళ్ళ మాటల్లోనే ఇంకా తేలుతుంది అంటున్నారు. ఇది ఎన్ని కోట్లు ఉంటుందో కూడా తెలియని విషయం. దీనికి ఇప్పుడు మళ్ళీ కొత్త సిఏ చార్టెడ్ అకౌంట్స్ చూస్తున్నారట. మరి ఎన్ని లక్షలు వెళ్తుందో ఈ స్కామ్, అసలు ఈ డబ్బంతా ఎవరు తిన్నారు ఏంటి అన్నదానికి మాత్రం అంటే ఇదంతా ఎక్కడ వివరంగా అడుగుతారని చెప్పి మీటింగ్ని షార్ట్లీ ఒక పెద్ద గొడవ సృష్టించేసి క్లోజ్ చేయడం జరిగింది. అయితే మరి దీన్ని ప్రభుత్వం ఏమైనా దృష్టి పెడితే కానీ మరి తేలేటట్లేదు. మరి ఇక మేమంతా ఇక మరి రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు, మేమందరం కలిసి చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. కౌన్సిల్ ఫండ్ కోణాలని దీన్ని తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం అయితే జరిగింది. ఆడిటింగ్ అంటే మాకు ప్రతి సంవత్సరం ఆడిటింగు అకౌంట్స్ ఇయర్ అంటే 2014-15 అకౌంట్స్ ఇయర్ ముగిసిన తర్వాత ఆగస్టులో మాకు జనరల్ బాడీ కాల్ఫర్ చేయాలి. ఆగస్టుకు ఈ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్ సరిపోలే, టాలీ కాకపోవడంతో ఆడిటరు ఇక్కడ ఏదో అవకతవకలు జరిగినట్లుగా ఉంది అని చెప్పేసి అనుమానాన్ని వ్యక్తం చేసేసి అకౌంట్స్ను మరీ చూడడం జరిగింది. చూస్తే దీంట్లో ఇంత డబ్బు మిస్యూజ్ అయిందని చెప్పేసి ఆయన కొంత అమౌంట్ ఇచ్చారు, ఎవరు ఆడిటర్ గారు. ఇచ్చిన తర్వాత ఇది ఎలా జరిగింది ఏంటి అనేది తర్జన భర్జన పడిన తర్వాత దీన్ని ఎవరు చేశారు ఏంటి అనేది వాళ్ళే ఈసీ అనే కమిటీకి కూడా తెలియకుండా దీన్ని ఏదో విధంగా సర్దుబాటు చేసి దీన్ని పక్కదోవ పట్టించాలనే ప్రయత్నాలు అయితే జరిగాయి. 3 నెలల నుంచి ఈసీ మీటింగులు కూడా కాల్ఫర్ చేయడంలే. ఈసీకి తెలిస్తే ఈసీ పాయింట్అవుట్ చేస్తే మీ రెస్పాన్సిబిలిటీ కదా, సెక్రటరీ, ట్రెజరరు, అధ్యక్షుడు వీళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ. మరి మీరెందుకు ఎఫిషియన్సీగా వ్యవహరించారు అని చెప్పేసి అడుగుతారని చెప్పేసి ఎవరికి తెలియకుండా దీన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయి. అనుకోని విధంగా ఈ జరిగిన అవకతవకలు అనేది వెలుగులోకి రావడము, మెంబర్స్ కొంతమంది
వాళ్ళు జనరల్ బాడీ కాల్ఫర్ చేయరని చెప్పేసి మెంబర్సే జనరల్ బాడీ కాల్ఫర్ చేయడానికి ఒక మెసేజ్ పంపించడము, తర్వాత పేపర్లలో కూడా ఈ విషయం రావడము, ఇవన్నీ చూసి వాళ్ళల్లో వాళ్లకు ఒక భయం అనేది పుట్టి మెంబర్స్ తిరుగుబాటు చేస్తారన్న ఉద్దేశంతో కౌన్సిల్ నుంచే జనరల్ బాడీ కాల్ఫర్ చేస్తున్నట్లుగా ఒక మీటింగ్ కాల్ఫర్ చేశారు. మీటింగ్ కాల్ఫర్ చేసినంత వరకు బాగుంది, తప్పు జరిగింది అని చెప్పారు. తప్పు జరిగిన వ్యక్తికి ఏం పనిష్మెంట్ ఇస్తారు అని అంటే, మరి ఆయన పెద్ద వ్యక్తి, పెద్దరికం కలిగినటువంటి వ్యక్తి, ఆయన ఏదన్నా శిక్షిస్తే, ఆయన ఏదన్నా చేసుకుంటే ఎట్లా అని చెప్పేసి వీళ్ళే సమాధానం చెప్తున్నారు. శేఖర్ బాబు గారే ఆయన ఏది ప్రెసిడెంటే అన్నాడు. ప్రెసిడెంటు ఏదో మాతన్నది కాదు, జనరల్ బాడీలోనే ఆయన మాట్లాడిన మాటలు. అదే బ్రదర్, ఆ మీటింగ్ కంక్లూడ్ కాలేదు. ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటేనే మీటింగ్ను తప్పదోవ పట్టించాలనే ప్రయత్నాలు జరిగి ఇండివిజువల్ అటాక్స్ జరిగినాయి. ఏదన్నా ఉంటే కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలి. వ్యక్తిగతంగా ఫైనాన్స్ ఇచ్చిన ఈ మ్యాటర్స్ అన్నీ అక్కడ రాకూడదు. తేజ అనేటువంటి వ్యక్తి ఎంటర్ అయిపోయి చెదలవాడకు ఆయనకున్నటువంటి ఏదో గతంలో ఉన్న పాత, అది జనరల్ బాడీ మీటింగ్లో అనవసరమైనటువంటి విషయం, దాన్ని రైజ్ చేసి అక్కడ గొడవలు సృష్టించి మీటింగ్ను అంతా గొడవ వాతావరణంలో దాన్ని క్లోజ్ చేసేసి ఇర్రెస్పాన్సిబిలిటీగా మీటింగ్ను, అంటే అడుగుతున్నారు మెంబర్సు, మేము ఎక్కడెక్కడి నుంచి పనుల మీద వచ్చాము, మరి మీటింగ్ జరగాలి కదా, మీరు ఇట్లా వెళ్ళిపోతాయి అంటే ఈ గొడవలు జరుగుతుంటే ఎవరు మీటింగ్లు పెడతారా అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా మెంబర్స్కి న్యాయం జరగాలి. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ జరగాల్సి ఉండగా కేవలము వాళ్ళ స్వార్థం కోసము దీన్ని ఏదో కోర్టులో ఉందన్న సాకుతో వాళ్ళే కంటిన్యూ అవుతూ ఈ ఫండ్స్ అన్నీ మిస్యూజ్ చేస్తూ ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కోకాపేటది అది పెండింగ్ డిస్ప్యూట్లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్స్, అక్కడ మూవీ టవర్స్, దాంట్లో 2,60,00,000 ఇన్వెస్ట్ చేశారు. తిరుపతిది ఒక చోట ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది టైటిల్ క్లియర్గా ఉందా లేదా కనుక్కోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇన్వెస్ట్మెంట్ కొన్నారు అక్కడ. తర్వాత ఇంకోటి ఏంటంటే, మేము ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఉంది 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 డిస్ప్యూట్లో ఉంది కదా, తర్వాత రేట్ ఎక్కువ పెట్టారు, అంటే 2,000 నడితే 2,500 పెట్టారు. ఇన్వెస్ట్మెంట్ అనేది సరైన పద్ధతిలో జరగలేదు. మిస్యూజ్ 100% రూములు లేవో ఏం లేదు, 1,86,000 ఏసీలు కొన్నామని చూపిస్తున్నారు. డబ్బు 2013 ఏసీలే లేవు, అసలు రూములు లేనప్పుడు ఏసీలు ఎట్లా పెట్టారు? ఇప్పుడు మా మెంబర్స్కు ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది, అంటే పిల్లలకి ఏదన్నా చదువుకు డబ్బులు కట్టలేకపోతే 30,000 కట్టే సిస్టమ్ ఉంది. కొంతమంది ఏదన్నా ఇబ్బందులు ఉండి ప్రొడ్యూసర్స్ కొంతమంది లెటర్స్ పెడతారు, దానికి ఇతను 2 వీలర్ మీద తిరుగుతున్నాడా, 4 వీలర్ మీద తిరుగుతున్నాడా, కార్లో తిరుగుతున్నాడు, ఇతనికి డబ్బులు ఎందుకు, ఇన్ని ఆలోచించి ఇన్ని జాగ్రత్తలు తీసుకునే వ్యక్తులు మరి ఇలా ఫ్రాడ్ చేయడం ఎంతవరకు సబబు? ప్లస్ ఇంకోటి ఏంటంటే, నాన్ మెంబర్ పరుచూరు వెంకటేశ్వరరావు అనేవాళ్ళు నాన్ మెంబర్స్ మాకు, వాళ్ళు ఏదో అక్కడ ఒక ఆడిటోరియం కడుతున్నారని చెప్పేసి 32 lakhs వాళ్ళకు డొనేట్ చేశారు. అంటే జనరల్ బాడీ అప్రూవల్ లేకుండా, ఏమీ లేకుండా ఇంత మేజర్ అమౌంట్స్ వితౌట్ జనరల్ బాడీ విరాళం ఇచ్చారు. కాదు, అయిపోయిన బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, దానికి ఇచ్చారు. అది ఎవరికి ఈసీకి కూడా సంబంధం లేదు, ఈసీలో కూడా పెట్టలేదు. ఇప్పుడు దాదాపు 10 crores పైన ఉంటుంది. ఇప్పుడు కంచే చేని మేసే విధంగా